ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఏంటి బాను, ఏమైంది? నాకు చాలా భయం వేస్తుంది వసంత. మళ్ళీ నేను జీవితంలో ఎలాంటి ఎదురు దెబ్బలు తింటానో తలుచుకుంటేనే గుండె ఆగిపోయేలా ఉంది. చచా, ఏం మాటలేవి? ఇప్పుడు జరుగుతున్నదంతా ధైర్యంగా ఎదుర్కొంటున్నానని నువ్వే చెప్తున్నావు. ఆ వచ్చినవాడు మీ అన్నయ్య కాదన్నావు, మళ్ళీ ఇప్పుడు పిరికి దానిలో ఎందుకు భయపడుతున్నావు? అసలు ఇదంతా నేనెందుకు చేస్తున్నాను వసంత? ఏంటి ఆ పిచ్చి ప్రశ్న? జరిగిన దాంట్లో నీ తప్పు లేదని మీ అత్తగారికి నిరూపించడానికి, కార్తిక్ గారికి నీ తప్పు లేదని చెప్పడానికి. ఇలాంటి అపార్థాల వల్లే మా మధ్య చాలా దూరం పెరిగింది. అప్పుడు కూడా అత్తయ్యని మా నాన్న చంపాలనుకున్నదే కారణం. నిందతో మొదలైంది పెద్ద తుఫానులా మారింది. ఇద్దరం జీవితంలో ఎవరికి వారుగా విడిపోతామనుకునే పరిస్థితి కూడా వచ్చింది. అది నింది అని నిరూపించావు కదా, అప్పుడే కదా కార్తిక్ గారు మనసు మార్చుకొని నీకు దగ్గరయ్యారు. నువ్వు ఆయనకి ఎన్ని పరీక్షలు పెట్టినా నీ చేయి వదలనని ఆయన పట్టుపట్టారు. ఆ ఎడబాటే మిమ్మల్ని ఒకటి చేసింది, ఆయనే వెనుకల నిలబడేలా చేసింది. వైశాలి పెళ్లిలో నీ మీదంత నిందపడినా కార్తిక్ గారు నీ వైపు నిలబడ్డారంటే కారణం అదే కదా. అలా అని నా వెనకాల నిలబడ్డ నా భర్త మళ్ళీ నాకు దూరం అయిపోతారేమోనని భయంగా ఉంది. ఇదే కరెక్ట్ టైం. ఇంట్లో ఎవరూ లేరు. ఎలా అయినా భాను గదిలోకి వెళ్ళాలి. అదేంటి మళ్ళీ ఇలా మాట్లాడుతున్నావు? ఎంత జరిగినా కార్తిక్ గారు నీ వైపే ఉన్నారు కదా, మరిప్పుడు నీకెందుకంత భయం వచ్చింది? ఇప్పటి వరకు నేను అదే అనుకున్నాను, కానీ ఆయన మాటల్లో మార్పు వచ్చింది. నాతో దూరం పెరిగింది. అవునా? అంటే ఆయన కూడా నిన్ను అనుమానిస్తున్నారా? అది నా మీద అనుమానం కాదు వసంత. నా కుటుంబం వల్ల అత్తయ్యకు అన్యాయం జరుగుతుందన్న భావనలో ఉన్నారు. వాళ్ళ అన్నయ్య మా అన్నయ్య వల్ల దూరం అయ్యాడు అని ఎప్పుడో ఒక నిర్ణయానికి వచ్చేశారు. ఇప్పుడు వచ్చినవాడు మా అన్నయ్య అని వాళ్ళు నమ్ముతున్నారు. తన తల్లికి ఏమవుతుందోనని భయపడుతున్నారు. ఈ ప్రపంచంలో ఆయనకన్నింటికన్నా ముఖ్యం మా అత్తయ్య. ఆ తర్వాతే ఎవరైనా. ఆవిడ బాధపడితే ఆయన అస్సలు భరించలేరు. ఆ బాధ నా మీద ప్రేమని కూడా చంపేస్తుంది. అప్పుడు ఆయన మాటల్లో నాకు అదే అర్థమైంది. నాన్నకి కూడా ఇదే భయం మొదలైంది. అసలు ఇదంతా చేస్తున్న రాక్షస్ ఎవరే? ఇంకెవరు? ఉంది కదా నీలిమ. నన్ను మా ఆయన్ని విడిదేయడమే దాని జీవితాశయం. దాని గురించి అది ఎన్ని కుతంత్రాలైనా చేస్తుంది, ఎంతమంది జీవితాలనైనా నాశనం చేస్తుంది. ఇక్కడ బాధపడే విషయం ఏంటంటే అత్తయ్య దాన్ని గుడ్డిగా నమ్మడమే. ఒక పని చేద్దామా బాను? దాన్ని ఏ తోటలోకి తీసుకెళ్లి శుభ్రంగా కాళ్ళు చేతులు విరిచేద్దామా? లేదు వసంత, అసలు ఇదంతా అదే చేస్తుంది అని నిరూపించాలి. దాని బుద్ధి ఏంటో సాక్ష్యాధారాలతో సహా నిరూపించాలి. ఆ వచ్చిన వాడికి మా అన్నయ్యకి ఏ సంబంధమూ లేదు అని అందరి ముందు నిలబెట్టాలి. అప్పుడు నీలిమకి బుద్ధి చెప్పాలి. ఇవన్నీ చేయాలంటే సాక్ష్యాలు కావాలి. ఇక నుంచి ఆ నీలిమ మీద నిఘా పెట్టాలి. నా మీద నువ్వు నిఘా పెట్టడం కాదు భాను, నిన్ను నేను ఎలా ఇరికిస్తానో నీ ఊహకు కూడా అందదు.
ఏంటిది? చూసావు కదా, డైమండ్ రింగ్. ఎందుకు ఇది అని అడుగుతున్నాను. ఇది భాను కోసం కార్తీక్ చాలా ప్రేమగా కొన్నాడు. ఇది నీ దగ్గర పెట్టుకో. దీన్ని ఎప్పుడు ఎలా వాడాలో నేను చెప్తాను. సరే. తర్వాత నువ్వు ఆ పంప్ సెట్ రూమ్ ఖాళీ చేసి వచ్చేసే. అక్కడ నీకు సంబంధించిన ఏ ఎవిడెన్స్ ఉండకూడదు. అంటే నేను ఇక్కడుండాలా? అవును. శత్రు ఇంట్లో షెల్టర్ ఇస్తా అంటున్నావు, సేఫేనా? ఊర్లోకి ఒకడొచ్చాడని ఊరంతా వెతుకుతున్నారు. అణువణువు గాలిస్తున్నారు. కానీ ఈ ఇంట్లో మాత్రం ఎవ్వరూ వెతకరు. ఇక్కడ నువ్వుంటావని కల్లో కూడా ఎవ్వరూ ఊహించరు. అదే కాక ఎవరూ కన్నెత్తి కూడా చూడని స్టోర్ రూంలో నీకు వసతి ఏర్పాటు చేశాను. పక్కలో బల్లెల్లాగా నువ్విక్కడే ఉండాలి. ఎప్పుడు ఏం చేయాలో నేను చెప్తాను. మన చేతికి మట్టంటకుండా చేస్తే సరిపోతుంది. ఇదంతా జరిగే పనేనా? 100% జరుగుతుంది. ఆ భాను తన ఫ్రెండ్తో కలిసి చాలా తెలివిగా నన్ను వెంబడిస్తున్నారు అనుకున్నారు. కానీ వాళ్ళు నాకంట పట్టం కాదు, నేనే వాళ్ళ దారి మళ్లిస్తున్నానని వాళ్ళకి తెలియటం లేదు. నేను భానుని పొలం దగ్గరికి తీసుకొస్తాను. అక్కడే ఆ కార్తీక్ ముందు భాను నేరస్తురాలని నిరూపిస్తాను. ఎలా? ఇదేంటి డోరేసుకుంది? నీలిమా, ఏ నీలిమా, నువ్వేమైనా ఎలిజబెత్ మహారాణి అనుకుంటున్నావా? ఎప్పుడు చూసినా గదిలోకెళ్ళి తలుపులు మూసుకుని కూర్చుంటా. తలుపు తీవే. ఈ ముసలిది ఎప్పుడొచ్చిందేంటి? ఇప్పుడు ఎలా? నిన్నిక్కడ చూసిందంటే కొంప మునిగిపోతుంది. వెళ్ళి దాక్కో. ఎక్కడ దాక్కోవాలి? బా, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఆ ముసలిదానికి నువ్వు కనపడకూడదు. పారిపో, వెళ్ళు వెళ్ళు. వాడెవడో గాని వాడిని అస్సలు వదిలిపెట్టకూడదు చాందరి. భాను జీవితంతో ఆడుకోవాలనుకున్న వాడిని ఏం చేసినా తప్పలేదు. ఏం చేయడం ఏంటి పార్దు? వాడి కాళ్ళు చేతులు నరికేసి అటు బ్రతకలేక ఇటు చావలేక ఉండాలి. ఆడవాళ్ల జీవితాలతో ఆడుకునే అలాంటి వాణ్ణి అస్సలు వదిలిపెట్టకూడదు. నేను నిన్ను కోరుకుంటుంటే నువ్వు నా గురించి ఇలా అనుకుంటున్నావా? ఇప్పుడు వీళ్ళ కంటపడితే నా భవిష్యత్ ఏంటో అర్థమైంది. ఏయ్, తలుపు తీవే. ఏమే మిడిగుడ్లేదానా? తలుపు తీయవే. పిలిస్తే వినిపించట్లేదా? తలుపు తీయవే. అబ్బా, నువ్వు వాళ్ళని ఇరికించడం కాదు, నన్ను ఇరికించేలా ఉన్నావు నీలిమా. పో, దాక్కు ఎక్కడైనా. ఛీ, షట్. మర్యాదగా తలుపు తీస్తావా? పని వాళ్ళని పెట్టి తలుపులు బద్దలు కొట్టించమంటావా? మళ్ళీ వచ్చేవేంటి? అక్కడ వాసుదేవరావు భాను ఉన్నారు. అక్కడి నుంచి వెళ్ళడానికి కూడా వీల్లేదు. మరెలా? ఛే, నేనేదో ఒకటి చేస్తాను, నువ్వు కంగారు పడకు. వెళ్ళు 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 వెళ్ళు. తీయవే, తీయే. ఏంటి ఎంతసేపు ఎక్కడ చచ్చా? తలుపు తీయడానికి ఇంత లేట్ ఏంటి? అరిచి అరిచి గొంతు పోయింది. బాత్రూంలో ఉన్నానులే. ఏ? అది అది అరిచి అరిచి అసలు విషయమే మర్చిపోయాను. వీడెవడు? ఎవరా నువ్వు? ఎవరు? నేనమ్మమ్మా, వీరయ్య మనమన్ని. ఇల్లు దులపడానికి వచ్చాను. ఈరిగాడి మనవడివా నువ్వు? ఈరిగాడు. ఎలా ఉన్నాడు ఈరిగాడు? బాగున్నాడా? బాగున్నాడమ్మమ్మా. మీరు వచ్చారని చాలా సంతోషపడ్డాడు. చాలే, కింద హాల్లో దుమ్ముంది, అక్కడ కూడా క్లీన్ చేసి వెళ్ళు. అలాగే అమ్మమ్మ. వెళ్ళు త్వరగా. సరే.
ఒంటరిగా పొలాల దగ్గరికి వెళ్తోందేంటి? కుతంత్రాలు కొళ్ళు చేసేది కదా. ఎవరికి తెలియకుండా చేయాలంటే ఇలా ఊరికి దూరంగానే రావాలి. కానీ మనకిలా దొరికిపోతుందని అస్సలు ఊహించుండదు. ఈ రోజుతో దాని ఆట కట్టిస్తాను చూడు. పిచ్చి భాను, ఎత్తు వేసింది నువ్వు కాదు, నిన్ను చిత్తు చేయబోతుంది నేను. నీ పద్మవ్యూహంలో నేను లేను, నా పద్మవ్యూహంలోకి నిన్ను తీసుకొచ్చాను. వసంత, నువ్వు ఇక్కడే ఉండు, నేను దాన్ని ఫాలో అవుతాను. ఒకవేళ అది తప్పించుకున్నా ఎటో వచ్చేదారిటే కాబట్టి నువ్వు పట్టుకోవచ్చు. సరే. ఇటే వచ్చింది కదా, ఇంతలోపే ఎటు వెళ్ళిపోయింది? చెల్లెమ్మా, ఏ ఎవర్రా నువ్వు? అదేంటి చెల్లెమ్మా, నేను మీ అన్నయ్యని, శివని. నీకోసమే వచ్చాను. నీ బ్రతుకు బాగు చేయడం కోసమే ఇదంతా చేస్తున్నాను. నువ్వేం భయపడకమ్మా, నీకు ఈ అన్నయ్య ఉన్నాడు. చూడు కార్తీక్, అక్కడేమో తను వాళ్ళ అన్నయ్యే కాదు, అతను ఎవరో తెలీదు, తప్పంతా నాదే అని నిందలు వేస్తుంది. ఇదంతా నేనే చేయిస్తున్నానని నమ్మించేలా ప్రయత్నిస్తుంది. మరి ఇంత దూరంలో ఈ పొలాల మధ్యలో వాడితో భాను ఏం మాట్లాడుతుంది? నోర్ముయ్, నువ్వు మా అన్నయ్యవి కాదు. ఆ విషయం నాకు కూడా తెలుసు. పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే చంపేస్తాను. నీతో నాటకం ఆడిస్తుంది ఆ నీలిమ కదా. మరి అదిగా తప్ప ఒప్పుకో, లేదంటే ఇక్కడే నీకు సమాధి కడతాను. ఏంటి చెల్లెమ్మా, నేను నీకోసం వస్తే నువ్వు ఇలా మాట్లాడుతున్నావేంటి? నోర్ముయ్, ఇంకోసారి నన్ను చెల్లమ్మ అన్నావంటే పళ్ళు రాలగొడతాను. పద. మా అన్నయ్యని నేను గుర్తుపట్టలేను అనుకుంటున్నావా? మా అన్నయ్య ఏం చేస్తాడో నాకు తెలియదు అనుకుంటున్నావా? నువ్వు ఆ నీలిమ కలిసి ఈ నాటకం ఎందుకు ఆడుతున్నారో నాకు బాగా తెలుసు. ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు నా దగ్గర సాగవు. ముందా మాస్క్ తీ. లేదు చెల్లెమ్మా. నీకే చెప్తుంది, తీ. ఆగు. ఆగ్రా. ఏంటి బాను ఇది? అదేంటండి నన్ను అడుగుతారు? మాట్లాడింది నువ్వు కాబట్టి నిన్నడక ఇంకెవరిని అడుగుతారు? అది కాదు కార్తిక్ గారు. నువ్వు మాట్లాడక వసంత, సమాధానం చెప్పాల్సింది బాను. నేనే చెప్తానండి. నేనే తప్పు చేయలేదు. ఈ నీలిమ ఇటువైపు వస్తూ ఉంటే మాకు అనుమానం వచ్చి ఫాలో అయ్యాము. తను ఇక్కడికి వచ్చినట్టుగా నటించి తప్పించుకుంది. నేను ఇక్కడికి వచ్చేసరికి వాడిక్కడున్నాడు. ఎందుకు ఈ నాటకం ఆడుతున్నావని వాడిని నిలదీస్తూ ఉంటే మీరు వచ్చారు. ఈలోపు వాడు పారిపోయాడు. అవునా? కథ చాలా బాగుంది భాను. సినిమాగా తీస్తే సూపర్ హిట్ అవుతుంది. కాకపోతే కొన్ని లాజిక్స్ మిస్ అవుతున్నాయి. మరి ఇదేంటి భాను? ఏంటిది? నేను నీకోసం కొన్నది కదా ఇది. ఇది వాడి చేతుల నుంచి పడింది కార్తీక్. ఓ,
ఖర్చులకి డబ్బులు లేవు అనుంటాడు. ఇది అమ్మేసి డబ్బులు తీసుకో అని చెప్పుంటుంది. అంతేనా భాను? ఏ అబద్ధం, ఇదంతా పచ్చి అబద్ధం, అబద్ధం, అబద్ధం. ఇదంతా ఈ నీళ్ళు మారుతున్న నాటకం. తెలివిగా నన్ను ఇరికిస్తుంది. తెలివి తక్కువగా మీరందరూ నీలిమని నమ్ముతున్నారు. చెప్పు భాను, ఇంకా చెప్పు. అన్ని సాక్ష్యాలు దొరికినా కూడా నాదే తప్పు అని చెప్పు. నువ్వు కూడా తననే నమ్ము కార్తీక్. ఏవండి, అది ఒరిజినల్ కాదు. నా దగ్గర నా సూట్ కేసులో ఉంది. కావాలంటే రండి చూపిస్తాను. పద. అమ్మా, తల్లి ఎక్కడికి లేవమ్మా? నాన్న, అది మీ కొడుకుని కలవడానికి వెళ్ళింది అంకుల్. నీలిమా. నీలిమ మీద అరవటం కాదు, ముందు ఉంగరం తీసుకురా. ఇందులోనే ఉన్నాయి, చూపిస్తాను. ఇందులోనే ఉండాలండి. నేను ఈ సూట్ కేసులోనే పెట్టాను. మరేమైంది? చెప్పు భాను, ఈ నీలిమానే తీసిందని, అందుకే ఇలా మాట్లాడుతున్నానని చెప్పు. ఏంటి తెలివిగా మాట్లాడుతున్నావా? ఖచ్చితంగా నువ్వే తీసావు. ఏయ్, నోర్మై, నోర్మై, నోర్మై. సూట్ కేసు తీసుకొచ్చినప్పుడు ఇందులోనే ఉందని చెప్పేసి అన్నావు. కనిపించకపోయేసరికి ఇప్పుడు నీలిమ తీసిందని చెప్పేసి అంటున్నావు. అసలు ఏం జరిగింది కార్తీక్? నేను చెప్తానంటీ. వాడు పారిపోయాడు. వాడి దగ్గర ఇదిగో ఈ ఉంగరం దొరికింది. ఇది డూప్లికేట్, ఒరిజినల్ నా దగ్గర ఉంది అని తీసుకొచ్చింది. ఏంటే బాను ఇది? అసలే అందరూ నిన్ను అనుమానిస్తుంటే ఇప్పుడు పోయి ఆ పొలం దగ్గరికి నువ్వెందుకెళ్ళావే? అంతా నా కర్మ బామ్మ. హే, కర్మ నీది కాదు, నిన్ను నమ్ముతున్నాడే అదిగో వాడిది. వాడంతా బాధపడుతున్నా సరే చూస్తూ ఊరుకున్నానే, నాది కర్మ. ఈ నాటకానికి కర్తవి నువ్వు, క్రియ అంతా మీ అన్నయ్య చేస్తున్నాడు. కర్మ ఇక్కడ మేం అనుభవిస్తున్నాం. ఇప్పటికైనా ముసుగులు తీసేయండి. ఏంటత్తయ్య ఇది? ఏం జరిగినా అది భాను చేసినట్టేనా? అన్నయ్య అనే అభిమానం లేకపోతే భాను అక్కడికి ఎందుకు వెళ్తుంది పార్థు? భాను వాణ్ణి కలవడానికి వెళ్తుందని నీకెలా తెలుసు నీలిమా? సరిగ్గా సమయానికి కార్తిక్ని కూడా తీసుకెళ్ళావు కదా. ఇదంతా నీ నాటకమే అని మేమెందుకు అనుకోకూడదు? ఏంటి పార్థు, ఇంత జరిగినా కూడా భానుని వెనకేసుకొస్తున్నావా? నిజం చెప్తున్నాడాంటీ. నీలిమ అటు వెళ్తుంటే అనుమానం వచ్చి నేను భాను నీలిమ వెనకాలే వెళ్ళాము. కానీ ఇలా జరిగింది. విన్నావు కదా చెల్లెమ్మా, భాను తప్పు చేయలేదు. అందులోనూ మీ కుటుంబానికి అస్సలు అన్యాయం చేయదు. నా కూతురేంటో నాకు తెలుసు తల్లి. హే, నువ్వేంటో నీ కూతురేంటో నాకు బాగా తెలుసు వాసుదేవరావు. ఇక ఈ నట నాపితే మంచిది. ఏంటి ఊర్మిళ ఇది? ఎప్పుడూ ఒకవైపు నుంచే కాకుండా రెండో వైపు నుంచి కూడా ఎందుకు ఆలోచించవు? ఏంటి ఇంకా ఏం ఆలోచించమంటారు? నాకు వార్నింగ్ ఇవ్వడం అబద్ధమా? ఇప్పుడు వాడితో భాను మాట్లాడడం, కార్తీక్ చూడటం అబద్ధమా? అరే, జరుగుతున్న ఈ పరిణామాలన్నీ కూడా అబద్ధమేనా? వీళ్ళు మాట మారుస్తున్నారు అన్నది అబద్ధమా? ఏదబద్ధం? దొరికిపోయాక కూడా మేం దొంగలం కాము అని చెప్పుకోవడం వీళ్ళకి బాగా అలవాటు. నిరూపిస్తారు అని చెప్పి పదే పదే అంటుంది తప్ప అసలు తప్పెవరిదో ఎందుకు నిరూపించలేకపోతుంది? లేదా
తన తప్పు కాదు అని చెప్పి ఎందుకు నిరూపించలేకపోతుంది? అంతవరకు అనుమానం బలపడుతుందే కాని వీళ్ళని నమ్మడం మాత్రం జరగదు. తప్పకుండా నిరూపిస్తాను అత్తయ్య. కానీ కాలం అనేది కలిసి రావాలి కదా. ఇక్కడ ఒక రాబందు ఉంది. దాని డేగ కన్ను నుంచి తప్పించుకుని నిజమేంటో మీకు చూపించాలి కదా. హం, ఆ ప్రయత్నంలోనే నేను ఇలా బలవుతున్నాను. కానీ ఈ విషయాన్ని నేనంత తేలిగ్గా వదిలిపెట్టను. ఖచ్చితంగా నిరూపిస్తాను. ఇంకా చాలు బాను. ఎన్నిసార్లు చెప్పిందే చెప్తావు? ఏం జరిగినా నీలిమదే తప్పు అంటున్నావు, కానీ ఆధారాలు మాత్రం చూపించలేకపోతున్నావు. అక్కడ ఉంగరం ఒరిజినల్ కాదు అన్నావు, ఇక్కడికొచ్చి నీలిమ తీసింది అంటున్నావు. ఏది నిజమో ఏది అబద్ధమో నువ్వే తేల్చుకోలేకపోతున్నావు. నీ మీద నాకు ప్రేమ చచ్చిపోలేదు, కానీ నీ తప్పు లేదని నిరూపించుకునే వరకు ఆ ప్రేమ నేను చూపించలేను. అయిపోయింది మావయ్య, మొత్తం సర్వనాశనం అయిపోయింది. ఎదురు లేని మన ఎత్తులన్నీ చిత్తులైపోయాయి. భానుని పద్మవ్యూహంలో పెట్టాము అనుకున్నాను, కానీ భానుయే చాలా తెలివిగా నన్ను పద్మవ్యూహంలో పెట్టింది. నా ఊహకి అందని విధంగా ఎత్తు వేసింది. అడ్డంగా నన్ను బుక్ చేసేసింది. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.